బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగ్నేషియాలోని లావోస్లో జరిగే 21వ ఆసియన్ ఇండియన్ సమ్మిట్ 19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నేడు రేపు లావోస్లో పర్యటించనున్నారు. ఆసియాన్కు ప్రస్తుత కన్వీనర్గా ఉన్న లావోస్ సోనెక్స్ సింఫాడోన్ ఆహ్వానం మేరకు మోదీ సదస్సుకు హాజరు కానున్నారు. ఇక లావోస్కు బయలుదేరిన మోదీ ఆ దేశ రాజధాని వియాంటిన్కు చేరుకోనున్నారు. ఇక ప్రధాని పర్యటనకు ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక సమాచారాన్ని అందించింది. ఆసియాన్కు సంబంధించిన అన్ని యంత్రాంగాలకు భారత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది. ఇక ప్రధాని తన 2 రోజుల పర్యటన లావోస్ ప్రధానమంత్రి సోనెక్స్ సింఫాడోన్ ఇతర నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలను సైతం నిర్వహిస్తారని వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగ్నేషియాలోని లావోస్లో జరిగే 21వ ఆసియన్ ఇండియన్ సమ్మిట్ 19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నేడు రేపు లావోస్లో పర్యటించనున్నారు. ఇక ఆసియాన్కు ప్రస్తుత కన్వీనర్గా ఉన్న లావోస్ సోనెక్స్ సింఫాడోన్ ఆహ్వానం మేరకు మోదీ సదస్సుకు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు లావోస్ వెళ్తున్నారు. అక్కడ జరిగేటువంటి తూర్పు ఆసియా దేశాల యొక్క సమ్మిట్ సమావేశాన్ని పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా దేశాల మధ్య సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, వీటికి సంబంధించిన పారిశ్రామిక అంశాల మీద చర్చ జరిగే అవకాశం. అదేవిధంగా ప్రస్తుతం ఇజ్రాయిల్ దాడులు, వీటికి సంబంధించిన అంశం కానీ, ఇరాన్ వీటికి సంబంధించిన పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, వీటన్నిటి మీద చర్చించే అవకాశం. ఈ సమావేశంలో చర్చించి ఆయా దేశాలు, ఈ దేశాల కూటమి యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఒక తీర్మాన రూపంలో వెలువరించే అవకాశం ఉంది. దీంట్లో ఈ సమావేశంలో ప్రధానంగా నరేంద్ర మోడీ 2 రోజులు పాల్గొన్న ఈ సమావేశంలో విదేశాంగ శాఖ కార్యదర్శితో పాటు విదేశాంగ మంత్రి, మిగతా అధికారులు కూడా
పాల్గొన్నా విదేశీయంగా అంటే విదేశీ ఒప్పందాలు వీటికి సంబంధించిన భారతదేశ విదేశాంగ విధానం ఈ అంశం కూడా నరేంద్ర మోడీ తన ప్రసంగం ద్వారా స్పష్టం చేసాకుంది. అంటే తూర్పు ఆసియా దేశాల యొక్క ప్రాధాన్యత వాటి దృష్టిలో పెట్టుకున్నటువంటి భారతదేశం కూడా ఈ సమావేశాలకు నరేంద్ర మోడీ వెళ్ళాలని నిర్ణయిస్తున్నారు. సమావేశం 2 రోజుల పాటు జరిగే సమావేశంలో అనేక కీలక అంశాలు మాత్రం చర్చించేందుకు వీలవుతుంది. భారతదేశం యొక్క దిశను కూడా తూర్పు ఆసియా దేశాలకు నరేంద్ర మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. Right, thank you.